కౌసల్యకి తన 2 కొడుకులు మరియు కూతురు కావ్య అంటే చాలా ఇష్టం. ముగ్గురిలో ఎటువంటి భేదము లేకుండా చూసుకుంటూ ఉండేది. ముగ్గురికి సమానమైన చదువులు కూడా చదివించింది. చదువైపోయాక ఇప్పుడు వాళ్లకి వివాహం జరిపించే బాధ్యత కౌసల్యపై పడింది. అయితే వాళ్ల కోసం మంచి మంచి సంబంధాలు వెతకటం మొదలెట్టింది. కాని కౌసల్యకి తగ్గ కోడల్ని వెతకటం తనకి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే కౌసల్యకి నచ్చిన అమ్మాయి వాళ్ళబ్బాయి రాజేష్కి నచ్చేది కాదు. ఒకవేళ రాజేష్కి నచ్చిన అమ్మాయిలో కౌసల్యకి ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉండేది. రాజేష్ ఈ విషయంలో తెగ విసిగిపోతూ వాళ్ళమ్మతో ఒకరోజు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా నువ్వు వారానికి 2 సార్లు పెళ్లి చూపులు పట్టుకెళ్తున్నావు. ప్రతిసారి నాకు నచ్చిన అమ్మాయి నీకు నచ్చట్లేదు, నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చట్లేదు. అయినా ఏదో ఒక వంక పెట్టి పెళ్ళవకుండా చేస్తున్నావు. ఇలా అయితే నాకు ఆఫీస్లో సెలవులు ఇవ్వటం మానేస్తారు. ప్రతిసారి పెళ్లి చూపులని సెలవు పెట్టడానికి చాలా సిగ్గుగా ఉంది నాకు. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఆఫీస్లో నన్నందరూ వెటకారం చేయటం మొదలెడతారు. ఎందుకమ్మా నా పరువు నలుగురిలో ఇలా తీస్తున్నావు? ఊరుకోరా, అన్నీ మంచిగా సంబంధం సెట్ అయిందనుకుంటే ఆ పిల్ల నచ్చలేదని చెప్పి ఏదో ఒక వంక పెట్టి ఆ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నావు. పోనీ నువ్వు నచ్చిన అమ్మాయిలేమైనా సరిగ్గా ఉంటున్నారా అంటే అస్సలు ఉండట్లేదు. అలాంటి అమ్మాయిని తెచ్చి ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు ఎలా రాపగిస్తానో? సరే అయితే ఇప్పుడు జరిగిన పెళ్లి చూపులు చాలు, కొద్ది రోజుల వరకు గ్యాప్ ఇవ్వు. తర్వాత మళ్ళీ సంబంధాలు వెతుకుదాం. నేను ఆఫీస్ పని మీద 10 రోజులు ఊరెళ్లాల్సొస్తుంది అని చెప్పి రాజేష్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. అక్కడ పని చేస్తుండగా ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్యం కూతురు కీర్తి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడికొచ్చిన ఆఫీసర్లకి వంట చేసి పెడుతూ ఉంటుంది. కీర్తిని చూడగానే రాజేష్ చాలా ఇష్టపడ్డాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తే ఎక్కడ సంబంధం క్యాన్సిల్ చేస్తుందో అనుకుని వెంటనే వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఏంట్రా చెప్ప చేయకుండా ఇంత పని చేసావు? నీకు సంబంధాలు వెతుకుతున్న సంగతి తెలుసు కదా, నేనే చేద్దామనుకుంటున్నాను కదా. మరి నేను అంత రాక్షసిలా కనిపిస్తున్నానా నీకు? నాకు చేతగాక నువ్వే వెతుక్కొని తెచ్చుకున్నట్టుంది. అయినా నీకీ అమ్మాయి నచ్చితే నాకు చెప్పాలి కదరా, నేనెళ్ళి మాట్లాడి పెళ్లి చేసేదాన్ని. ఇలా దొంగతనంగా చేసుకోవాల్సిన అవసరం ఏముందిరా? నాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే నువ్వేదో ఒక వంక పెడుతున్నావు. అసలే ఈ అమ్మాయి పల్లెటూరి పిల్ల, చదువుకోలేదు. ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తే నువ్వెన్నంటావో నాకు తెలుసు కదమ్మా. అందుకే ఈ అమ్మాయి నచ్చిందని పెళ్లి చేసుకొని వచ్చేసాను. రాజేష్ అన్న మాటలకు కౌసల్య ఏం సమాధానమివ్వలేక అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లి కోడలిగా చూసుకుంటూ ఉంటుంది. కీర్తి కూడా అన్ని పనులు చేస్తూ అత్తయ్యతో కలిసిపోయేది. కాని కీర్తికెప్పుడూ అత్తగారితో మంచి అనిపించుకోవాలని ఆతృత ఎక్కువ. అందుకే అత్తగారు లేవకముందే అన్ని పనులు తొందరగా చేసేసి అత్తయ్యగారు లేచేటప్పటికీ కాఫీ పట్టుకుని నిలబడేది. కొద్ది కాలంలోనే కీర్తి అలా వాళ్లతో కలిసిపోవడం చూసి కౌసల్య సంతోషంగా ఉండేది. అయితే చిన్న కొడుకు రాకేష్కు సంబంధాలు వెతకటం ప్రారంభించింది. కుసుమ అనే ఒక అమ్మాయిని చూసి రాకేష్ని చూడమని చెప్తుంది. రాకేష్, నీకొక మంచి అమ్మాయిని చూశాను. చదువుకున్న పిల్ల, మన ఇంటికి తగ్గ కోడలు. నీక్కూడా ఈడు జోడు బావుంటుంది. అందుకే ఈ అమ్మాయిని చూశాను. నీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. వెళ్ళమ్మాయిని చూడు. నీకు సరే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. సరే అమ్మా, నీకేది మంచి అనిపిస్తే అదే చేద్దాం. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చాక వెళ్ళి చూస్తాను. అయినా దాని బదులు నీ దగ్గర ఫోటో ఉంటే చూపించేసేయ్. ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి ఒకవేళ ఆలస్యమైందనుకో, అప్పుడు వెళ్ళటం కుదరదు కదా. ఫోటో చూపిస్తే అమ్మాయి నచ్చిందా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పేస్తాను అనడంతో కౌసల్య తన దగ్గరున్న ఫోటో చూపిస్తుంది. వెంటనే రాకేష్కి అమ్మాయి నచ్చడంతో తల్లి కౌసల్యకి చెప్పాడు. కౌసల్య ఇంకో మాట మాట్లాడకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించి వివాహం జరిపిస్తుంది. కుసుమని అంగరంగ వైభవంగా ఇంట్లోకి తీసుకొస్తుంది. కౌసల్యకిష్టమైన కోడలు చిన్న కోడలనుకుని తనకన్నా మంచిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంది కీర్తి. అయితే కుసుమ పెళ్లైన మొదటి రోజు చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి అందరి కోసం రకరకాల వంటలు తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఏంటమ్మా ఇన్ని రకాల వంటలు చేసావు? పొద్దున్నే చాలా తొందరగా లేచినట్టున్నావు. అన్ని పనులు చేసేసినట్టున్నావు. అసలు నువ్వు చదువుకున్న అమ్మాయివి, ఇవేం తెలియవనుకున్నాను.
కానీ నువ్వేమో ఇంత చురుగ్గా ఉన్నావు. నేనేం అంత తొందరగా లేవలేదత్తయ్యా, కొంచెం ఆలస్యంగానే లేచాను. అయినా నేను వండినవే మీ ఆరోగ్యానికి తగ్గట్టు బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, ఇంకా జ్యూస్. అబ్బా, చాలా మంచి పని చేసావు. ఆరోగ్యం కోసం ఇప్పటి నుండి ఆలోచించటం చాలా మంచిది. చాలా రోజుల తరువాత ఇలాంటి లైట్ ఫుడ్ తింటే హెల్త్కి బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటుండాలి. కౌసల్య అలా అనడంతో కీర్తి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూస్తుంది. అదేంటత్తయ్యా, మన ఇంట్లో అందరికీ ఇడ్లీ, పూరి, గారె, దోశ తినటం అలవాటు కదా. ఇలాంటివి మన ఇంట్లో ఎవరూ తినము. మీరేంటిలా మాట్లాడుతున్నారు? ఇలాంటివి చేయమని మీరు నాతో చెప్పుంటే నేను చేసి పెట్టేదాన్ని కదా. నేనా ఉద్దేశంతో అనలేదు కీర్తి. చాలా రోజుల తరువాత ఇలాంటి ఫుడ్ తిన్నాం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే అది బాడీకి మంచిదన్నానంతే. అయినా నువ్వు చేసిన వంట చాలా రుచిగా ఉంటుంది. నీకు చాలాసార్లు చెప్పాను కూడా, మీరిద్దరూ ఒకరినొకరు పోల్చుకోకండి. మీ ఇద్దరి చేతి వంటలు బావున్నాయి. అలా రోజులు గడుస్తుంటాయి. ఇద్దరు కోడళ్ల మధ్య ఒకరంటే ఒకరు అత్తగారి దగ్గర గొప్పనిపించుకోవాలని తెగ కృషి చేస్తుంటారు. అలా రోజు అత్తగారు మీరేం తింటారు అని పెద్ద కోడలు, అత్తగారు మీకేం కావాలి అని చిన్న కోడలు కౌసల్యని నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. కనీసం నిద్రపోయేటప్పుడు ప్రశాంతత ఉంటుందని అనుకుంటే అక్కడ కూడా లేపి మరి ఏం కావాలి మీకు, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంటారు. అయితే ఇవన్నీ కాదనుకొని కౌసల్య వాళ్ళక్క సుజాత వాళ్ళింటికి వెళ్లాలనుకుంది. అత్తయ్య గారు, బ్యాగులో మీ చీరలు, మీకు కావలసిన సామాన్లు అన్నీ సర్దేయమంటారా? అత్తయ్యగారు, మీ మందులు, కళ్ళజోడు, మీ చెప్పులు అన్నీ సర్దమంటారా? మంచి చీర వేసుకోండి. చెప్పులు ఇంకో జత బ్యాగ్లో ప్యాక్ చేసి పెడతాను. ఎందుకంటే ఒకవేళ అసౌకర్యంగా ఉన్నా ఇంకోటి మీకు యూజ్ అవుతుంది కదా. మీరేం నా కోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు. నా బట్టలు, వస్తువులు ఏం కావాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను అని చెప్పి తన సామాన్లు సర్దుకొని తన అక్క దగ్గరికి చేరుకుంది. అలా ఒక 2 రోజులు గడిచాక కౌసల్య దిగులుగా ఉండడంతో వాళ్ళక్క ఏం జరిగిందని అడిగింది. ఏం లేదక్కా, మా ఇద్దరు కోడళ్లతో నేను పడలేకపోతున్నాను. రోజు నా దగ్గర పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతుంటారు. పోనీ పల్లెటూరి పిల్ల కీర్తికి చెప్దామంటే తను కూడా వినదు. చదువుకున్న పిల్ల కదా, కుసుమ అర్థం చేసుకుంటుందనుకుంటే తను కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరూ మొద్దుల్లా ఎద్దుల్లా ప్రవర్తిస్తున్నారు. సర్లే కౌసల్య, ఎన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. అసలు నీ ఇద్దరు కోడళ్ళని కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టుగా వివరించావా? లేదక్కా, నేనలా ఏం చెప్పలేదు. ఇద్దరి వల్ల ప్రాణం వీసిగిపోయి ఇలా వచ్చేశాను. ముందుగా నీ ఇద్దరు కోడళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్న పొరపాట్లన్నీ వాళ్ళకి వివరించి నీ దగ్గర గొప్ప సంపాదిస్తే వాళ్లకొరిగేది గాని పోయేది గాని ఏముండదని, ఇద్దరి మధ్యన కలహాలు తప్ప ఇంకేముండవని, ఇంట్లో ప్రశాంతత లోపిస్తుందని వివరించు. వాళ్ల భర్తల పట్ల బాధ్యతని తెలిసేటట్టుగా చెయ్యి. తర్వాత ఇంట్లో ప్రతి పని ఎలా చెయ్యాలి, ఏ పద్ధతిలో చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి, వంట పని ఏ రోజు చెయ్యాలి, ఏ రోజు సాధారణమైన భోజనం చెయ్యాలి, ఇలాంటివన్నీ వివరిస్తుంటే వాళ్లకి కూడా ఇంటి బాధ్యత తెలిసొస్తుంది. వాళ్లకి ఇంటి బాధ్యత తెలియకపోవటం వల్ల ఇలాంటివన్నీ బుర్రలో తిరుగుతుంటాయి. నువ్వు రేపే బయలుదేరి మీ ఇంటికెళ్ళి అక్కడున్న వాతావరణం సరిదిద్దు. సుజాత అలా చెప్పడంతో కౌసల్య వెంటనే బయలుదేరి వాళ్ళిల్లు చేరుకొని ఇద్దరు కోడళ్లకి వివరిస్తుంది. ఎలా ఉండాలో చెప్తుంది. ఇంటి బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో చెప్తుంది. వాళ్ల భర్తల పట్ల వాళ్లకుండే బాధ్యతలు గుర్తు చేస్తుంది. ఇలా రోజూ అత్తకి అన్ని పనులు చేసి పెట్టేస్తుంటే ఒరిగేది జరిగేది ఏమీ ఉండదని చెప్పి తెలిసేలా చేస్తుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పడంతో ఇద్దరూ వాళ్ళ అత్తగారు చెప్పిన విషయాలు అర్థం చేసుకొని తర్వాత నుండి ఎవరి పని వాళ్లు చేసుకోసాగారు. తమ భర్తలకి ఏం కావాలో చూసుకుంటూ ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ చేయసాగారు. కౌసల్యకి మోడ్రన్ గా చిన్న చిన్న హెయిర్ కట్లు చేయించుకుని ఉండే అమ్మాయిలంటే అస్సలు నచ్చేది కాదు. తను తన కొడుకుల కోసం పొడవటి జుట్టుండే అమ్మాయిల కోసం వెతుకుతుంది. అలా వెతుకుతుండగా ఒకరోజు తన స్నేహితురాలు సుజాత కౌసల్యని కలిసింది. ఏంటే కౌసల్య, నీ కొడుకుల కోసం తెగ సంబంధాలు వెతుకుతున్నావంట. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు అంత పొడవాటి జుట్టు ఎవరుంచుకుంటున్నారు చెప్పు? అందరూ అరచెయ్యంత జుట్టేసుకొని తిరుగుతున్నారు. ఏమైనా అడిగితే అంత జుట్టు మెయింటైన్ చేయటం కష్టమని,
పనులు ఆలస్యమవుతున్నాయని సాకులు చెప్పి కట్ చేయిస్తున్నారు. అయినా మంచి పిల్లయితే చాలుగాని పొడవాటి జుట్టు పొట్టి జుట్టు ఏంటే కౌసల్య? అదేం లేదు సుజాత, ఈ రోజుల్లో అమ్మాయిలకి అస్సలు ఒప్పికుండట్లేదు. తన కోసం తను శ్రద్ధ చూపించుకోకపోతే రేపొద్దున మన కోసం ఏం శ్రద్ధ చూపిస్తుందంటావ్? అందుకే అలా చిన్న చిన్న షరతులు పెట్టి కోడల్ని వెతుకుతున్నాను. ఓపిక లేకుండా తన జుట్టునే సవరించుకోలేని అమ్మాయి ఇంటినెలా సరిదిద్దుతుంది? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలకి అస్సలు ఓపిక లేకుండా పోతుంది. ఎంతసేపు ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో నిమగ్నమై ఉంటున్నారు. దానివల్ల ఇంకా జుట్టు ఊడిపోతుంది. సరే, అయితే నీకు అనుకూలమైన కోడలు దొరికేంత వరకు వెతుకుతూనే ఉండు. సుజాత కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే అలా కౌసల్య కోడలి కోసం వెతుకుతుండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. నడుం కింద వరకు తన జుట్టుంది. అది చూడగానే ఆ సంబంధం సరే అని చెప్పి తన పెద్ద కొడుకైన రాజేష్కిచ్చి వివాహం జరిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్లంతా కౌసల్య ఇంటికి వచ్చి కీర్తి జుట్టు చూసి పొగుడుతుండేవాళ్లు. అందరూ వచ్చి నీ జుట్టుకి దిష్టి పెడుతున్నారు. జాగ్రత్త కోడలా, బయటికెళ్ళినప్పుడు జుట్టుని కప్పుకొని బయటికెళ్ళు, లేదంటే మడత పెట్టి పైకి ముడిపెట్టుకోమ్మా. అదేం లేదులే అత్తయ్యా, మా ఊళ్ళో అయితే దీనికన్నా ఎక్కువగానే దిష్టి పెట్టేవాళ్లు. అయినా నేనెప్పుడూ ముడివేసేదాన్ని కాదు. ఆ భగవంతుడి దయవల్ల నా జుట్టుకి ఎవ్వరి దిష్టి తగలదులేండి. ఎందుకంటే నేను మా నాన్నమ్మ తయారు చేసిన నూనె రాసుకుంటాను. పైగా కెమికల్ షాంపూల కన్నా కుంకుడుకాయ రసంతోనే తలంటుకుంటాను. సరే, నీ ఇష్టం. నీకెలా నచ్చితే అలా చెయ్యి. నీ జుట్టు నీ ఇష్టం. అలా కొద్ది రోజులు గడిచాక కౌసల్య మళ్లీ చిన్న కొడుకైన రాకేష్కు సంబంధాలు చూడ్డం మొదలెట్టింది. అలా వెతుకుతుండగా తనకి సిటీలో ఉండే ఒక అమ్మాయి సంబంధం తెలుస్తుంది. ఆ పిల్ల జుట్టు మోకాళ్ల వరకు పెరిగి ఉంటుంది. అది చూడగానే అసలేమీ ఆలోచించకుండా రాకేష్కి సంబంధం కుదుర్చి ఇంటికి తిరిగొస్తుంది కౌసల్య. అదేంటత్తయ్య గారు, ముందు ఆలోచించకుండా అంత చదువుకున్న పిల్లని ఇంటికి కోడలిగా తెస్తున్నారు? అసలేమీ అడగలేదు, ఎవ్వరికీ చెప్పలేదు, సంబంధం ఖాయం చేసుకుని ఇంటికొచ్చేశారు. తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. ముఖ్యంగా ఇబ్బంది పడేది రాకేష్. ఇబ్బంది పడ్డానికి ఏముందమ్మా? నిన్ను కూడా నేను చూడగానే నా కోడలవుతావని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కూడా అదే పని చేశాను. అయినా తనకి చాలా పెద్ద జుట్టు ఉంది. అంటే ఓపికైన పిల్లే అయ్యుంటుంది అని మాట్లాడుతుండగా ఇంతలో సుజాత ఇంటికొచ్చింది. ఏంటి కౌసల్య, చిన్నవాడికి కూడా సంబంధం ఖాయం చేసుకుని ఇంటికొచ్చినట్టున్నావు? అమ్మాయిది పెద్ద కోడలి జుట్టు కన్నా పొడుగ్గా ఉందంట. అయితే ఇన్నాళ్ళు పెద్ద కోడల్ని చూసి మురిసిపోతుండేదానివి. ఇప్పుడు పెద్ద కోడలు కన్నా చిన్న కోడల జుట్టు పొడుగ్గా ఉందిగా, ఇంకెంత మురిసిపోతావో. చూసుకో కీర్తి, నీకన్నా పెద్ద జుట్టంట. తర్వాత నీపైనే పెత్తనం చెలాయిస్తుందేమో. ఇద్దరు కోడళ్ళు కలిపి జుట్టు పట్టుకోవడానికి బావుంటుంది. పెద్ద పెద్ద జడలు కదా. అంతేకాదు సుజాత, మన దగ్గర ఏదైతే ఉండదో వేరే వాళ్ల దగ్గర ఉందంటే కుళ్ళుకుంటాం. మన దగ్గరున్నది ఎదుటివారి దగ్గర కూడా ఉందంటే కుళ్ళుకోవడానికి ఏమీ ఉండదుగా. ఇప్పుడు నీ జుట్టు పొట్టిది, మీ కోడలి జుట్టు కూడా భుజం వరకేగా వస్తుంది. అందుకే మా కోడలి జుట్టు చూసి నువ్వు ఉడుక్కుంటూ ఉంటావు. సర్లే, సమయం దొరికితే నా మీద అనడానికి రెడీగా ఉంటావు. ఇంట్లో చాలా పనులుండిపోయాయి, నేనెళ్తున్నా అని సుజాత వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు గడిచాక కౌసల్య ఒక మంచి ముహూర్తం చూసి కుసుమకు మరియు రాకేష్కు వివాహం జరిపిస్తుంది. మరుసటి రోజు కుసుమ తలస్నానం చేసి జుట్టారబెట్టుకుని వస్తుంది. ఏంటి కుసుమ, జుట్టుకేం రాశావు? అంత సువాసనొస్తుంది. సెంటు బాటిల్ ఏమైనా తల మీద పడిపోయిందా ఏంటి? అదేం లేదత్తయ్యా, నా జుట్టు నుండి ఎప్పుడూ సువాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను నా జుట్టుని ఎప్పుడూ సంరక్షణ చేస్తుంటాను. మీ అబ్బాయి ఏరి పొద్దున్నుండి కనిపించట్లేదు, ఎక్కడికెళ్లారు? వాడికి పొద్దున లేచి జిమ్ముకు వెళ్లే అలవాటుంది. వచ్చేటప్పటికి బాదం వేసిన పాలు రెడీ చేస్తే అది తాగి ఆఫీస్కి రెడీ అయి వెళ్తాడు. సరే అత్తయ్యా, అయితే బాదం పాలు నేను రెడీ చేస్తాను. అయినా నాకొకటి అర్థం కావట్లేదు. నీ జుట్టు అంత సాఫ్ట్గా అంత అందంగా ఎలా ఉంది? ఏదో విగ్గు పెట్టినట్టు ఇంత అందమైన జుట్టు నేనెప్పుడూ చూడలేదు. అసలు అంత అందంగా ఎలా ఉందంటావు? నాకు చిన్నప్పటి నుండి జుట్టు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నేనిప్పటి వరకు నా జుట్టుని కత్తిరించుకోలేదు.
కానీ ఒక చిన్న ఆశ అయితే ఉంది. ఏదో ఒక రోజు జుట్టు కొంచెం కత్తిరించుకోవాలని. అయినా నేను నా జుట్టుకి మంచి కాస్ట్లీ ఆయిల్ రాస్తుంటాను. షాంపూ కూడా మంచి కంపెనీది కొనుక్కొని రాస్తుంటాను. అందుకే నా జుట్టు అంత అందంగా, అంత పొడుగ్గా, అంత మెత్తగా, చూడ్డానికి 2 కళ్ళు చాలనట్టుగా ఉంటుంది. అయినా నా జుట్టుని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది అత్తయ్యా. కానీ కొంతమందిని చూస్తే చాలా బాధ. ఎందుకంటే భుజాల వరకు జుట్టు కత్తిరించుకొని ఉంటారు కదా. పోనీలేమ్మా, జుట్టుకి సంరక్షణ చేయటం మంచిదే. అయినా నా 2 కోడళ్ల జుట్టు మాత్రం భలే అందంగా ఉంటుంది. నా దిష్టే తగిలేటట్టుగా ఉంది. మిగిలిన వాళ్లలాగా పొట్టి పొట్టి జుట్టు కాకుండా చాలా పొడవుగా ఉంటుంది. కౌసల్య, కుసుమ జుట్టు గురించి మాట్లాడడం విని కీర్తి చిరాగ్గా మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు, ఎదురింటి పొరుగింటి వాళ్ళు అందరూ కుసుమ జుట్టు గురించి మాట్లాడుతుండేవాళ్లు. ఎక్కడికెళ్లినా జుట్టుకేమేం రాస్తుంటుందో అడిగేవాళ్లు. అయితే ఇవన్నీ విన్న కీర్తికి చాలా కోపం వచ్చేది. ఒకరోజు కీర్తి కుసుమ జుట్టు కత్తిరించాలనుకుంది. అలా అయితే తనకన్నా పొట్టి జుట్టు కుసుమదవుతుందని. ఈరోజు మధ్యాహ్నం తన జుట్టుని మంచం మీద నుండి కిందకి వేలాడదీసి పడుకుంటుంది కదా. ఆ సమయంలో నేనెళ్ళి తన జుట్టు కత్తిరించేస్తాను. తెలియకుండా ఉంటుంది కదా. అప్పుడు నాకన్నా పొట్టి జుట్టు తనదే అవుతుంది. అప్పుడందరిలో నాదేగా పెద్ద జుట్టు అని అనుకుంది. ఇంతలో అనుకోకుండా కుసుమ ఒక్కతే బయటికెళ్లి జుట్టు భుజాల వరకు కత్తిరించుకొని వస్తుంది. అది చూడగానే ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఏంటి కుసుమా, జుట్టు ఇంత చిన్నది చేయించుకొనొచ్చావు? అసలేం జరిగింది? నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం నువ్వెలా తీసుకుంటావు? ఇందాక వెళ్తుండగా ఆటో దగ్గర నా జుట్టు ఇరుక్కుపోయి ముక్కలు ముక్కలుగా తెగిపోయింది. అందుకే చిన్నదిగా కత్తిరించుకోవాల్సి వచ్చిందత్తయ్యా ఆ ఆటో వాడెవడో చెప్పు, వాడి మీద కేసు పెడతాను అని గట్టిగట్టిగా గోలపెట్టి అరుస్తుంది కౌసల్య. ఇంతలో కీర్తి కలగజేసుకొని, పోనీలేండత్తయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. కొన్ని రోజులైతే ఆ జుట్టు మళ్ళీ వచ్చేస్తుంది కదా అంటూ సర్ది చెప్పింది. కొన్ని రోజుల తరువాత ఇంటికి రంగులు వేయిద్దామని చెప్పి అనుకుంటారు. వెంటనే రంగులు వేసే వాళ్లతో మాట్లాడతారు. అన్ని గదులు శుభ్రంగా పెయింట్లు వేస్తారు. కుసుమ గదిలోకి వచ్చి పెయింట్ వేసేటప్పటికీ జుట్టుకు పెట్టే ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. అది చూడగానే ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. వెంటనే కుసుమని పిలిచి అడుగుతారు. అవునత్తయ్య గారు, నాది చిన్న జుట్టే. కానీ మీరు ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కాలేజీలో ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాం కోసమని హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను. మీరా జుట్టు చూసి నిజమైన జుట్టు అనుకుని పెళ్లి ఖాయం చేసుకుని వెళ్ళిపోయారు. నాకు పెళ్లి రోజే తెలిసింది మీరు నా జుట్టుని నిజమైన జుట్టు అనుకుని ఒప్పుకున్నారని. అప్పటి నుండి ఈ ఎక్స్టెన్షన్ పెట్టుకుని తిరిగేదాన్ని. రోజు ఎక్స్టెన్షన్ పెట్టుకోవడం వల్ల తల విపరీతమైన నొప్పి వస్తుండేది. అందుకే ఆ రోజు ఆటో తగిలి జుట్టు తెగిపోయిందని, అందుకే కత్తిరించేశానని చెప్పాను. అబద్ధం చెప్పినందుకు క్షమించండి, కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదత్తయ్యా. కౌసల్య కుసుమని ఎక్కడ తిడుతుందోనని భయపడి కీర్తి ముందుగానే కలగజేసుకుని, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి ఈ జుట్టు కోసం ఆలోచించటం మానేయండత్తయ్యా, మనింటి కోసం ఆలోచిద్దాం అని మాట మార్చి అందరూ సంతోషంగా ఉండేలా చేసింది. కుసుమ నిజం ఒప్పుకోవడంతో మరేం చెయ్యలేక ఆ చిన్న జుట్టు కోడల్ని క్షమించి ఒప్పుకుంది కౌసల్య. తర్వాత కీర్తి ఇచ్చిన ఆయిల్స్ వాడటం మొదలెట్టింది. కొద్ది రోజుల తరువాత కుసుమ జుట్టు కూడా పెరగటం ప్రారంభించింది. కోడళ్ళిద్దరినీ చూసి కౌసల్య సంతోషించింది.